హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చేయబోయే వంట క్యాప్సికమ్ బంగాళదుంప కర్రీ. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా, బంగాళదుంప, క్యాప్సికమ్, కారం, సాల్ట్, పసుపు, ధనియాల పొడి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. బాండి పెట్టుకుని దానిలో తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడవనివ్వాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ జీరా వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఆయిల్లో వేసుకోవాలి. ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత టమాటో, బంగాళదుంప, క్యాప్సికమ్ 3 యాడ్ చేసుకోవాలి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై అవ్వనివ్వాలి. దీనిలో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం సాల్ట్ సరిపోయిందేమో చూసుకుని, సరిపోతే మళ్ళీ ఒకసారి యాడ్ చేసుకో. మూత పెట్టుకుని బాగా ఉడికించుకోవాలి. హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుందాం. కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.